ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఓ వృద్ధురాలి జీవితాన్ని తలకిందులు చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. భర్త మరణంతో జీవనాధారం కోల్పోయిన ఆమెకు ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛన్ ఆశ్రయంగా మారాల్సి ఉండగా అధికారుల పొరపాటు కారణంగా అవకాశమే లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన మాదాసు నర్సవ్వ భర్త నర్సయ్య 8 ఏళ్ల క్రితం మరణించాడు. ఇటీవల భర్త పింఛన్ తనకు వర్తిస్తుందని తెలుసుకున్న నర్సవ్వ మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంది. అయితే ఆన్లైన్ రికార్డుల్లో నర్సవ్వని మృతిగా నమోదు చేయడంతో అధికారులు ఆమె దరఖాస్తుని తిరస్కరించారు. తాను బతికే ఉన్నానని ఆధారాలు చూపించినా ఎవరూ పట్టించుకోవడం లేదని నర్సవ్వ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం వేడుకుంటోంది. వయసు మీద పడటంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని ఆమె చెబుతోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ వృద్ధురాలు ఇబ్బందులు పడటం దురదృష్టకరమని అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రికార్డులను సరిదిద్దాలని, తనకు రావాల్సిన పింఛన్ మంజూరు చేయాలని బాధితురాలు కోరుతోంది. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రత్యేక చొరవ తీసుకుని న్యాయం చేయాలని ఆమె చేతులెత్తి వేడుకుంటోంది. నా పేరు నర్సవ్వ. నాకు పింఛన్ వస్తలేదు. నా భర్త చనిపోయిండు. నేను చచ్చిపోయినట్టు రికట్లు ఉన్నది సారు. నాకు పింఛన్ ఇప్పియ్యి. నేను ఎట్లా బతకాలి బాంచను అయ్యా. నాకు బీబీ ఉన్నది, గోళీలు దానికి దీనికి నాకు చలి పెడుతుంది బిడ్డ. గ్రామం నిజామాబాద్, మండలం కోనరావుపేట, జిల్లా రాజన్న సిరిసిల్ల డిస్టిక్. మా డాడీ మాదాసు నర్సయ్య 2018లో చనిపోవడం జరిగింది. మా డాడీ ఉన్నప్పుడు మా డాడీకి వికలాంగుల పింఛన్ వస్తుండే. మా డాడీ చనిపోయిన తర్వాత మా అమ్మకు కన్వర్ట్ కావాలి. 15 రోజులు, నెల వరకు కాలేదు. కాకపోయేసరికి నేను 2 నెలల తర్వాత కలెక్టర్ ఆఫీసు, మండల ఆఫీసులకు పోయి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే మా అమ్మనే చనిపోయినట్టు రికార్డులో ఉన్నది. సైటు ఓపెన్ ఎప్పుడైతే అప్పుడే వస్తుంది పింఛన్. అక్కడ కలెక్టర్ ఆఫీసులో అయినా, ఇక్కడ మండల ఆఫీసులో అయినా 8 సంవత్సరాల నుంచి ఇదే అవుతుంది. సార్ ఎప్పుడు అవుతుంది అది ఓపెన్ అంటే, సార్ మా చేతులు లేదు, అది ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు అవ్వడం అవుతుందని చెప్పి ప్రభుత్వ అధికారులు దీని మీద అట్లా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. మరి ఇట్లా ఒక పేద కుటుంబం మీద ఇట్లా చేస్తే ప్రభుత్వ అధికారులు ఇట్లా చేస్తే బాగుంది కదా సార్. మీరు దీన్ని పునరాలోచించి పునరుద్ధరించగలరని మనం